ఆరోగ్యశ్రీ వివాదంలో ట్విస్ట్ 15 హాస్పిటల్స్లో అడ్మిషన్ నిల్. వరంగల్లోని క్యూర్వెల్తో సహా బయటపడ్డ దవాఖానాల బండారం. 2 టీములుగా ప్రైవేట్ హాస్పిటల్స్, ఒక వర్గంపై మరో వర్గం బెదిరింపులు, సర్కార్ చేతికి ఆడియో లీకులు. ఆరోగ్యశ్రీ వివాదం నేను మొన్ననే చెప్పిన, ఇలా ఆల్రెడీ ఒక 40% గత ప్రభుత్వంలో ఉన్న దొంగల అన్ని హాస్పిటల్స్ కొనేసిరు. ఎందుకంటే అది అతిపెద్ద వ్యాపారం, పెట్టుబడి లేని వ్యాపారం. ఏంటంటే హాస్పిటల్స్ వ్యాపారం ఘోరంగా దోపిడీ చేసిరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఆరోగ్యశ్రీ బంద్ పెడతాం, మాకు బకాయిలు ఇస్తలేరు అని ఒక బెదిరించి ప్రజలలోకి ఏం తీసుకుపోతారంటే, అరే ప్రభుత్వం ఇస్తలేదట, బకాయిలు ఇస్తలేదంట. మొండి బకాయిలు పెట్టింది ఎవడు? గత ప్రభుత్వంలో పెట్టిరు. కానీ వాళ్ళు చెల్లించలేని బకాయిలని ఇప్పుడున్న ప్రభుత్వం చెల్లించి కొత్త హాస్పిటల్స్కి కూడా పర్మిషన్ ఇస్తుంది ఆరోగ్యశ్రీకి. ఈ ఎవరైతే వీళ్ళని బెదిరిస్తున్నారో ఆ బెదిరించేటోళ్ళది డేటా కలెక్ట్ చేసి అసలు వీళ్ళకి హాస్పిటల్స్కి ఏమేమి పర్మిషన్లు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి ఫెసిలిటీస్, వీళ్ళకు మరి ఎట్లా నడిపిస్తున్నారు, వీటి మీద ఒకసారి చూసి చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఉన్నదాన్ని తీసేయాలి. ఎందుకంటే మిగతా హాస్పిటల్స్ చాలామంది అప్లికేషన్లు పెట్టుకురు, మాకు ఆరోగ్యశ్రీకి పర్మిషన్ ఇవ్వండి అని. అటువంటి వాళ్ళకి ఇవ్వాలి, చిన్న చిన్న హాస్పిటల్స్కి ఇవ్వాలి. పెద్ద హాస్పిటల్కు కొన్నిగో ఇట్లాంటివి వీళ్ళు ఉంటారు కదా దొంగలు, రాజకీయం చేసే హాస్పిటల్స్ని తీసేయాలి.